పైన చల్లగా ఉంటుందేమో అని చెప్పి జాకెట్లు ఇంకా చెమటలు పడుతున్నాయి. కొంచెం తేడా ఇరుకు, అందులో ఇరుకు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ వచ్చేసి డే 2 అనుకోండి, కానీ నేను సేమ్ డేలో ఉన్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ డే వచ్చేసి జర్నీ హౌ వి రీచ్డ్ మున్నార్ అనే వ్లాగ్ వచ్చేసింది కదా. సో దిస్ డే 2. డే 2లో ఏముంటుందంటే మున్నార్లో మనం చేసే యాక్టివిటీస్ కానీ, మున్నార్లో చేసిన మనదంతా, మున్నార్లో మేము ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అన్నట్టు. నార్మల్గా మనకి ఏం తెలియదు కదా మున్నార్ వచ్చి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఇవన్నీ. సో 1650 రూపీస్ పర్ పర్సన్ లాగా చూసి గ్యాంగ్ వార్ అవుతుంది ఇక. 1650 రూపీస్ పర్ పర్సన్. సో దాంట్లో ఏమి ఇంక్లూడ్ అంటే నైట్ స్టే, నైట్ డిన్నర్, వెజ్ అండ్ నాన్ వెజ్, డీజే, క్యాంప్ ఫైర్, మార్నింగ్ సన్ రైజ్కి వాళ్ళే తీసుకెళ్తారు జీప్లో, ఆ పీక్ చూసుకొని దాని తర్వాత మళ్ళీ రిటర్న్. అంతే. ఈ 1650 రూపీస్లో ఇదన్నమాట వాళ్ళు ఇంక్లూడ్ చేసిన ప్యాకేజ్లో. వాష్రూమ్స్ ఉన్నాయి, హాట్ వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఓకే, పర్ఫెక్ట్. చూడాలి రేపు ఆఫ్టర్నూన్ 11 o'clock, రేపు ఆఫ్టర్నూన్ 11-12 వరకు వాళ్ళు మనల్ని చూసుకుంటారు అన్నమాట ఆ 1650 రూపీస్కి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మీకు వాళ్ళ కాంటాక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నమాట. హే కేరళ చిమ్టు, నీ పేరేంట్రా? హే కేరళ చిమ్టు. దానికి ఏమైనా అర్థమైందనుకో ఎగిరేసిదంతా కావచ్చు. సన్సెట్ పీక్ వాకబుల్ డిస్టెన్స్ అన్నాడు. వాకబుల్ డిస్టెన్స్ కదా అని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేసినాం. పైన చల్లగా ఉంటుందేమో అని చెప్పి జాకెట్లు ఇంకా చెమటలు పడుతున్నాయి. ఏమైందిరా అబ్బాయిలు? వాడాపెన్ వాడు వస్తలే మెల్లగా. తిరిగిపోయాడు. ఏం ట్రెక్ రా బాబు. అందుకనే సంవత్సరంలో రోజు వాకింగ్ చేయాలండి. వీడు పంచల్ని సూత్రాలు చెప్తాను వీడు. అక్కడ రివర్ పోతుంది, మనం అక్కడికి వెళ్ళగలుగుతామా? ఇవాళ ప్లాన్స్ ఏం లేవు, రేపు చూడాలి. ఇంకెంత దూరం ఉంది నాయన? అంతేనా? లాస్టా అది? ఇంకా పోవాలా? అయిపోయింది. బతికుంటే చూద్దాం గైస్. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడికి వచ్చి అయితే ఆగినాం మనం. రెస్ట్ టైమా? రెస్ట్ టైం అనుకోవచ్చులే. చాలామంది ఇంకా కిందనే ఉన్నారు, అందరు పైనకి రావాలి. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది రీ. రివర్ పోతుంది, ఏం దాటరా అక్కడికి పోవచ్చా మనం? అవునా? ఎప్పుడో ఒకసారి టైం కుదిరించుకొని మీరు కూడా రండి, ఒకసారి చూపి. అంటే కష్టం ఉంటుంది ఎక్కడానికి, ఎక్కిన తర్వాత వ్యూస్ని చూస్తుంటే వచ్చే ఆ సుఖమే వేరప్ప. అదే మన కంటెంట్ కోసం వాడిని నెట్టేరా. రెడీ 1 2 3. విష్ణు పడకరా. సైడ్ చూరాడు. ఎక్కుతుంటే తెలియలే కానీ ఆల్మోస్ట్ మబ్బులు. ఇంకొంచెం పైనకి వెళ్తే మబ్బులే, మబ్బులే. ఇదే అంట లాస్ట్ సన్నేది. చూపిస్తా. ఇదే సన్సెట్ పీక్ అన్నారు. సన్ ఏమో క్లౌడ్స్ వెనకాలకి వెళ్ళిపోయింది. సూర్యుడు వేగిరారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ గైస్? ఎలా అనిపించింది ట్రెక్కింగ్? కాళ్ళు వణుకుతున్నాయంట. ప్రస్తుతానికి సూర్యుడు అయితే బయటకు వచ్చిండు. దిస్ ఇస్ సన్సెట్ వ్యూ అన్నమాట. ఇంకొక 15-20 minutes ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉండి ఫోన్లు అన్నీ పక్క పెట్టారు, సన్సెట్ ఎంజాయ్ చేయాలి.
ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎంజాయ్ చేయండి రా రే బాబు. నువ్వు పెడతా అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్. మళ్ళీ సన్సెట్ తర్వాతనే ఇక. ఇక్కడైతే నైట్ 8 o'clock అట్లా క్యాంప్ ఫైర్ పెట్టి డీజే సెటప్ అంతా చేసి లైటింగ్ పెట్టేసి, కాకపోతే ఎవరు వైబ్లోకి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు ఎందుకో. అంటే డిఫరెంట్ లైక్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నారు అక్కడ. కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ సాంగ్స్ పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారంతా. చిన్నగా అందరు ఫోన్లు తీసిరు, ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు ఆడ కూర్చొని. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి ఒక గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి ఒక కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. ఎట్లుంటుంది మరి వైబ్ విత్ వంశీ అంటే? పోయినా డీజే ఫోన్ తీసుకున్నా, రింగ పాట పెట్టేసిన, చిన్నగా నీ వైబ్లోకి వచ్చిన తర్వాత చిన్నగా మన తెలుగు వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరూ వైబ్లోకి వచ్చేసిర్రు. దాని తర్వాత తమిళోళ్ళు, దాని తర్వాత కన్నడ, మలయాళం వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ప్లే చేసుకొని మెల్లగా వైబ్ అయింది అన్నమాట. చిన్నగా మనకు అర్థం కాని పాటలు పెట్టిలు, మనం సైడ్ అయినాం అన్నమాట. వాళ్ళకి ఇచ్చేసినాం ఫ్లోర్ అంతా. ఫ్లోర్ అంటే అక్కడ ఉన్న ప్లేస్ అంతా. సో డ్యాన్సులు, డీజేలు, క్యాంప్ ఫైర్లు అన్నీ అయితే అయిపోయినాయి. టైమ్ ఈజ్ అరౌండ్ 9:15 అవుతుంది. సో ఇప్పుడు తినేసి పడుకుంటే ఇంకో 15 minutesలో ఫుడ్ వచ్చేస్తుందంట. తినేసి పడుకుంటే మార్నింగ్ 4:30కి వేకప్ కాల్ అన్నారు, కానీ మనం లేవంగా అది 5 అవుతుంది. సో 5 నా మార్నింగ్ అయితే సన్ రైజ్ పీక్ అయితే వెళ్ళాలి. అదైతే మిస్ కావద్దు. అరే మిమ్మల్ని లేపితే నన్ను అయితే లేపంటారా, వెళ్ళేసిపోకండి. అదన్నమాట. టెంట్ స్టేస్, 3 tents, 7 members. పక్కన అని పెట్టి పడుకున్నామంటారు. అలారం వస్తాయి డైరెక్ట్. అదే అలారం అంటా. ఇక్కడ సన్ రైజ్ పీక్కి వెళ్ళడానికి అయితే బేసిక్ డీటెయిల్స్ నింపడానికి ఒక ఫామ్ ఇచ్చారన్నమాట మనకి. ఆ పైనకి వెళ్ళే రోడ్ ఎంత దారుణంగా ఉన్నదంటే, ఒకవేళ కనుక పొరపాటున మార్నింగ్ తిలుంటే మాత్రం పక్కా అందరు కక్కేటోళ్ళు. ప్రెగ్నెంట్ లేడీ ఉంటే అక్కడనే డెలివరీ అయిపోతుంది. అంత దారుణంగా ఉన్నాయి ఆ రోడ్స్ అయితే. ఒక దాదాపు 40 minutes అనుకుంటా, 30 to 40 minutes ఆ జర్నీ అంతా సీట్లో కూర్చున్నామంటే కూర్చోరాకుండానంత అంత పెద్ద రాళ్ళ మధ్యలో ఆ రోడ్డు. అసలు మళ్ళీ పక్కన రైట్ సైడ్ ఆ చెట్లు ఉన్నాయా, చెట్లు దాటితే అవుట్ అక్కడ స్లోపు. దారుణం అంటే దారుణమైన జర్నీ. ఆ సన్ రైజ్ పీక్ అంటే ఎంత బాగుంటుందో చూసేంత ముందే ఇంత దారుణమైన స్టేజ్ దాటుకొని వెళ్ళిపోయినాం అనమాట. వీడియో స్టాప్ చేద్దామన్నా కూడా జర్రుంటే చచ్చిపోతుంటా. క్రేజీ ఉంది పాప. ఇంకా రాకముందే పోదాం. వర్త్ వర్మ వర్త్. అక్కడ నుండి చూడడానికి విజువల్స్ అయితే అమేజింగ్ అసలు. కాకపోతే ప్లేస్ అయితే ఎంత అమేజింగ్ ఉందో అంత డేంజరస్ ఉంది. ఒకటే ఒక అడుగు ముందుకేసినామంటే, లేకపోతే జనరల్గా క్రౌడ్ ఎక్కువై కొంచెం అట్లా తాకి పడ్డా కూడా అవుట్, వేరే ఛాన్సే లేదు. సో టైం అయితే 6:69. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్ అన్నమాట. ఏం చల్లగా వస్తుందిరా. ట్రావెలింగ్ జర్నీ అంతా ఒక ఎత్తు అంటే చెప్తా, దాని గురించి అంతా సపరేట్గా మాట్లాడదాం. ఇంకొక 10 minutes or 15 minutesలో సన్ రైజ్ అయ్యేలాగా ఉంది. కానీ ఈ ఆరెంజ్ లైట్ ఏదైతే పడుతుందో, సన్ బాగా ట్రై చేస్తుంది అన్నట్టు బయటికి రావడానికి. ఆ లైట్ ఇదంతా మబ్బులేంత మన కింద ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ ఇన్ కేరళ అన్నమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాం ఈ సన్ రైజ్ చూడడానికి. మీకు కూడా చూపిస్తున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ అన్నట్టు. నేను చూసిన అన్నిట్లో ఇదే బెస్ట్ నాకు తెలిసినప్పుడు. నీ ఊహ తెలిసినప్పటి నుంచి చాలా పిక్స్ పోయినా, చాలా సన్ రైజెస్ చూసిన. కాకపోతే ఇది అసలు పాయింట్ టు పాయింట్, అసలు ఒరిజినల్ సన్ రైజ్ అంటే ఒరిజినల్ సన్ రైజ్, ప్రాపర్ ఫస్ట్ సన్ రైజ్ లాగా చాలా బాగా అనిపించింది నాకైతే. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ ఎవర్స్ అన్నమాట. ఆహా, సన్ రైజ్ ఏమో కానీ చలి అయితే ఇరగదీస్తుంది.
తీస్తుంది. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. అప్పుడెప్పుడు ఉత్తరాఖండ్ పోయినప్పుడు అయినాయి, మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి రా నా చేతులు ఫ్రీజ్. ఇట్లా కేదార్నాథ్ పోయినప్పుడు, ట్రెక్కింగ్ పోయినప్పుడు. ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ఆ వ్యూస్ అన్ని పక్కన పెడితే ఇట్లుండదు అన్నమాట. ఇంతమంది జనాలు ఉంటారు, వీళ్ళందరిని తప్పించుకొని మంచి వ్యూస్ తీసుకొని రావాలి. ఫోటో సెషన్స్, వీడియో సెషన్స్ ఇవన్నీ అయిపోయినాయి. టైం అరౌండ్ 7:20 అట్లా అవుతుంది. సో జీప్స్ దగ్గరికి రిటర్న్ పోతే మళ్ళీ మన టెంట్స్ అంటే మన టెంట్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పటికైతే ఇది పరిస్థితి. అప్పుడైతే చూడగలిగినాం సన్ని, కానీ ఇప్పుడైతే చూడలేము. ఇక జీప్స్ దగ్గర నుంచి పైన సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే ఒక జస్ట్ 5 minutes వాక్, అంతే. 5 minutes వాక్ వరకు జీప్స్ వచ్చేస్తాయి. ఒక 5 minutes వాక్ చేస్తే సన్ రైజ్ వ్యూ పాయింట్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ వ్యూ కూడా చూడండి ఎట్లుందో. లెట్ మీ షో యూ. ఒకరే పడతారు ఈ దారిలో. కొంచెం తేడా ఇరుకు, అందులో ఇరుకు. ఇట్లుండే మార్నింగ్ రోడ్ కండిషన్ ఇప్పుడు తెలుస్తుంది. ఇక అక్కడ వ్యూస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మన రిసార్ట్కి అయితే వచ్చినాం. టెంట్ స్టే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందంట. బ్రేక్ఫాస్ట్ రెడీ తిన్న తర్వాత మేము వాటర్ ఫాల్కి తీసుకోమని అడిగినాం. పర్ పర్సన్కి కొంచెం ఎక్స్ట్రా అంటే నేనే కట్టేసినాం. చూడాలి మరి వాటర్ ఫాల్ ఉందా లేదా, ఉంటే ఏ టైంకి పోయేసి వస్తామా, టైం సెట్ అవుతుందా. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. చూస్తుంటే టైం అయిపోతుంది. బేసిక్గా 4 o'clockకి వేసినాం, 8:30 అప్పుడే అవుతుంది. ఇవే మనమున్న టెంట్స్. నైట్ చీకట్లో సరిగ్గా కనబడలేదు. ఇది టెంట్ ఆపోజిట్లో వ్యూ. అక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కావట్లేదు. కనబడని కూడా కనబడట్లేదు. వాళ్ళైతే వాటర్ ఫాల్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఇది. బేసిక్గా ఇంక్లూడ్ చేసినాం చేయించినాం. యాక్చువల్లీ లేదన్నారు నిన్న, కాకపోతే సెట్ చేసాం వాళ్ళని. 600 meters వాక్ అట. వెళ్ళి చూద్దాం మరి ఎట్లుందో. వచ్చేసాం మనం అనుకున్న వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఎట్లున్నాయా నీళ్ళు? కదులుతుందా? ఓ ఇక స్నానం అయితే ఇస్తారు వాళ్ళ. చిన్నది బట్ బాగుంది, క్యూట్. వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే కార్ దగ్గరికి వచ్చినాం. రిస్కీ వాటర్ ఫాల్స్, ఫన్నీ, రిస్కీ అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట. వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. ఇంత అంటే కొంచెం దెబ్బలు ఇట్లా తాకితే కొంచెం వేరేలాగా ఉండే, కానీ దెబ్బలేం తాకలే. కానీ దారుణంగా పడ్డాం అందరం. ఎంతమంది ఉంటే అంతమంది. రేపు అయితే దెబ్బలు తెలుస్తాయి కావచ్చు, వాళ్ళని తెలియట్లే. ఎల్ఐపికి వెళ్ళాలి ఇప్పుడు. చూద్దాం ఏ టైం అయిద్దో ఎల్ఐపికి వెళ్ళేసరికి. సో మున్నార్లో మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసినట్టే మోస్ట్లీ. అంటే టీ మ్యూజియం, టీ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఊటీ వెళ్ళినప్పుడే చూసేసాం. ఈ మున్నార్ అంటే స్పెషల్గా దానికోసమే ఉంటుంది. అవన్నీ ఆల్రెడీ చూసినాం మేము, అందుకే ఇప్పుడైతే స్కిప్ చేసినాం. సో అలపికి వెళ్తే అలపిలు ఇంకొంచెం ఎక్కువ కవర్ చేయొచ్చని. అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, కానీ ఫుడ్ ఒకటే దెబ్బ కొట్టింది. ఎక్కడికి పోయి ఏం ఆర్డర్ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఇట్లా తినడానికి. మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాతనో లేకపోతే అట్లీస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాతనన్నా బెటర్ ఫుడ్ తినచ్చు. ఇప్పటివరకైతే మున్నార్ డేకి సంబంధించి ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఎల్ఐపి నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. అంటే ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.